మీది గొప్ప మనసు కాబట్టి ఒకరి దగ్గర సాయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తున్నారు. నాకు అర్థమవుతుంది. కానీ ఈ వయసులో మీరు ఆ లోన్ తీర్చడం చాలా కష్టం. దయచేసి నా సాయాన్ని అంగీకరించండి ప్లీజ్. భలే దొరికేవరా తారక్. నేననుకున్న దానికంటే ఈ వీడియో చాలా బాగా వచ్చింది. తారక్, నిన్ను ఇరికించడానికి, నీపై పగ తీర్చుకోవడానికి సరిగ్గా సరిపోతుంది. అదేంటక్క, ఆ అమ్మాయి అమ్మా నాన్న తారక్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారేంటి? అదే కదరా నా ప్లాన్. నాకు తెలుసు తారక్కి సహాయం చేసే గుణం ఉందని. అందుకే వాళ్ళని అక్కడికి పంపించాను. తారక్ తన దానగుణం చూపించుకొని మనకి అడ్డంగా దొరికిపోయాడు. నాకేం అర్థం కాలేదక్క. ఓరే పిచ్చి మొద్దు, ఇప్పుడు చూడు నేనేం చేస్తానో. మీరేం బాధపడకండి ఆంటీ. నా మూలంగా పోయిన శాంతిని తిరిగి తీసుకురాలేను, కానీ మీకు కావలసినంత డబ్బిస్తాను. ఈ డబ్బుంచండి. నా మీద ఎలాంటి కేసు లేకుండా చూడండి. ఇక శాంతిని మర్చిపోండి. అబ్బా అక్క, నువ్వు గుండెలు తీసిన బంటు అక్క. ఇందుకా ఇదంతా చేసావు? నీ బుర్ర 1000 వోల్టేజీలు బల్బు అక్క. మరేమనుకున్నావురా? ఈ పైడి తెల్లంటే ఇదేం చూసావు? అసలాట ముందుంది. ఆ తారక్కి ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు పైడి తల్లే కాదు. నీ తెలివితేటలకి ఈ బుచ్చిగాడు సలాం చేస్తున్నాడక్క. ఇక తారక్ తప్పించుకోలేడు. పూర్తిగా ఇరుక్కుని ఆ జైల్లో కూర్చుని చిప్పకూడు తింటాడు. లేకపోతే నన్నే జైలు పాలు చేస్తాడా? ఇప్పుడు మనం కనీసం బెయిల్ మీదైనా బయటకొచ్చాం. కానీ నేను కొట్టే ఈ దెబ్బకి తారక్ బ్రతికినంత కాలం జైల్లోనే మొగ్గుతాడు. చీకటి గదిలో కూలబడి గిలగిలా కొట్టుకుంటాడు. వాడిని, వాడి కుటుంబాన్ని వదలను. ఈ వీడియోకి కరెక్ట్గా డబ్బింగ్ చెప్పించి ఎవరికి అనుమానం రాని ఆధారంగా తయారు చేయాలి కదా. మీరు వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను. సరే మేడం. అమ్మా, కోంపల్లిలో ఉంటున్న కనకాంబరం పిన్నికి కార్డు ఇవ్వాలి కదా. నాకెందుకో ఇన్విటేషన్ కార్డ్స్ చూస్తుంటే సూపర్ హ్యాపీగా ఉంది. ఎందుకు? కార్డ్స్ మీద అవసరం లేని వాళ్ళ పేర్లు లేవనా? తారక్ పేరు, నీలవేణి పేరు లేవని మీరు తెగ సంతోషపడిపోతున్నారు, కానీ ఇప్పుడు తారక్ ఏ తిక్క ప్రళయం సృష్టిస్తాడో అని నాకు భయంగా ఉంది. బావా, ఊరుకుంటావా? అన్నయ్యే కావాలని తన పేరు తీయించుకుంటే మనమేం చేస్తాం? బాగా చెప్పావు నిమిష. వాడికే ఇంట్రెస్ట్ లేదు, మధ్యలో ఈ ఇంటర్ఫియరెన్స్ ఏంటో. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ సో హ్యాపీ. ఆ పని మనిషి పేరు ఒక్కటి తీసేస్తే చాలని మీరు అనుకున్నారు, కానీ ఆ తారక్ మనకి బంపర్ ఆఫర్ ఇస్తూ ఈ పని చేశాడు. వాడెప్పటికి మారతాడో ఏంటో. ఆ నీలవేణి వల్ల రోజు రోజుకి దూరం అవుతున్నాడే తప్ప మా వైపు మళ్ళీ అవకాశం లేకుండా పోతుంది. ఏం మాట్లాడరేంటత్తయ్యా?